వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఏదో ఇలా ఉన్నానన్నమాట. నిన్న నైట్ జాతరకి వెళ్ళి వచ్చిన తర్వాత జాతరలో నడిచి నడిచి కాళ్ళు అయితే నొప్పి పెట్టేసినాయండి పిల్లలకు, ఇంకా నాకు కూడా, అలాగే మా ఆయనకు కూడా. అందుకని చెప్పేసి పొద్దున స్కూల్ ఉంది కానీ కొంచెం లేవటానికి లేట్ అయిపోయింది. ఇక్కడ లేట్ అయింది కదా, బాక్స్కి కర్రీ వండేద్దామని చెప్పేసి నేను టమాటాలు అయితే కట్ చేస్తున్నా. మనకి టమాటా కర్రీ అయితే తొందరగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు మార్కెట్లో టమాటాలు అయితే చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. అలా టమాటాలు కూడా చాలా బాగుంటున్నాయండి. ఏ కర్రీ చేసినా రసం చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను టమాటాస్ అయితే కట్ చేస్తుంటే ఇక్కడ పాలమ్మ అయితే వచ్చింది. పాలు తీసేసుకున్నా. అలాగే తనకి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళిన, నిన్ననే పాల డబ్బులు ఇవ్వడానికి లెక్క చేసి పెట్టామని చెప్పేసి అంటే నేను లెక్క చేసి ఇంకా డబ్బులు వేసేసి తనకి లెక్క చెప్తున్నాను అన్నమాట. లెక్క కంప్లీట్ అయిందని చెప్పేసి ఇక్కడ మళ్ళీ వచ్చేసి టమాటాలు కట్ చేసుకుంటున్నా. మనకి ఎప్పుడైనా టైం తక్కువగా ఉందంటే మనం ఏం చేస్తామండి, అయితే టమాటా కర్రీ లేకపోతే ఆలుగడ్డ కర్రీ ప్రిపేర్ చేస్తాం. అవి అయితేనే కదా తొందరగా అయిపోతాయి. ఇక నేను టమాటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేసిన. టమాటాలు కట్ చేసే అంతలోపుగా స్టవ్ పైన పాలైతే మరిగిచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇంకా పిల్లలు లేచేసి బ్రష్ వేసేసుకోవడానికి వెళ్ళిపోయారు. అంటే ఒక స్మైలీ లేచింది, ఇంకా మిల్కీలు ఇవ్వలేదు. స్మైలీకి స్కూల్కి వెళ్ళడానికి ఎంత ముందుగా వీలైతే అంత ముందుగా వెళ్ళాలి స్కూల్కి అని చెప్పేసి తను ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోతుందో. మా మిల్కీ మాత్రం అస్సలు లేవదండి. నైట్ అస్సలు పడుకోదు, మళ్ళీ పొద్దున అస్సలు లేవదు. అదే మరి సండే వచ్చినా సరే, స్కూల్కి ఏమైనా హాలిడేస్ వస్తే మాత్రము అందరికన్నా ముందు లేచి కూర్చొని అందరినీ లేపుతూనే ఉంటుంది. తను చిన్నప్పటి నుంచి అంతేనండి. స్కూల్కి వెళ్ళాలంటే చాలు లేట్గా లెగుస్తుంది. ఇక్కడ మా స్మైలమ్మనైతే బ్రష్ చేసుకొని వచ్చేసింది. చెల్లెలేసిందా అని అడుగుతుంది. ఇంకా లోపలికి వచ్చేసి చూడండి వీళ్ళిద్దరు గొడవ. వస్తుంది, టైం చూస్తుంది అనమాట. టైం చూసేసి అమ్మ ఇంత లేట్ అవుతుంది, చెల్లి లేవవా లేలే అని తనని లేపుతూనే ఉంటుంది. తనేమో విసుక్కుంటూనే ఉంటుంది. ఎంత విసుక్కున్నా సరే టైం అవుతుంది చెల్లె లేవు అని చెప్పేసి తను లేపుతూనే ఉంటుంది అనమాట. ఇవాళ అసెంబ్లీ ఉంది, తొందర లేవాలని చెప్పి లేపుతుంది. అలాగే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు పేర్లు పెట్టుకొని పిలుచుకుంటారండి, చిన్న పెద్ద అని లేకుండా. కానీ మా పిల్లలకి అలా కాకుండా నేను అక్క చెల్లి అని పిలుచుకోవడానికి అలవాటు చేసిన అనమాట. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడైనా సరే పేర్లు పెట్టి అస్సలు పిలుచుకోరండి. ఇదే అలవాటు మా మమ్మీ మాకు నేర్పించింది అనమాట. మేము ఇంత పెద్దగా అయినా సరే మా అక్క నన్ను చెల్లి అనే పిలుస్తుంది, నేను కూడా మా అక్కని అక్క అనే పిలుస్తా. అంటే ఎవరైనా అక్క చెల్లి అనే పిలుచుకుంటారు, కానీ ఈ జనరేషన్లోనైతే పేర్లు పెట్టి మరి పిలుచుకుంటున్నారండి. పేర్లు పెట్టి పిలుచుకుంటే అసలు చిన్నెవరో పెద్దెవరో అస్సలు అర్థం కావట్లేదు ఈ జనరేషన్లో. ఇంకా మా మమ్మీ నేర్పిన అలవాటే నేను మా పిల్లలకు కూడా అలవాటు చేసిన అనమాట. వీళ్ళిద్దరూ అక్క చెల్లి అని మంచిగా పిలుచుకుంటారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు మా అక్క నన్ను పిలిచినట్టుగానే అనిపిస్తుంది అనమాట. అంటే చిన్నప్పుడని కాదు, ఇప్పటికి కూడా మా అక్క నన్ను పేరు పెట్టి పిలవదు, చెల్లి అనే పిలుస్తుంది. ఇంకా ఫైనల్గా తను పాలు తాగమని వస్తే పాలు తాగుతూ కూడా లేవు చెల్లి టైం అవుతుందని ఒకటే నస అండి. నస అని కాదు కానీ తనకి స్కూల్కి ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి ఉంటుంది. ఇంక ఇప్పుడైతే పిల్లల స్నానాలకు అని చెప్పేసి స్టవ్ పైన వాటర్ పెట్టేసిన. వాటర్ వేడేంతలోపుగా పిల్లల జుట్టుకి ఆయిల్ రుద్దేసేయాలి. ఇప్పుడు నేను ప్రతిరోజు లేచి పని చేసుకుంటూ ఉంటే నాకైతే మా మమ్మీ గుర్తొస్తుందండి. ఎందుకంటే మేము కూడా మొత్తం 4 మెంబర్స్ అనమాట. మా అక్క, నేను, నాకు 2 తమ్ముళ్ళు. మేము కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ ఈ విధంగానే జుట్టుకి ఆయిల్ రుద్దేది. ఇలా నా పిల్లలకి ఆయిల్ రుద్దుతుంటే నాకు మా మమ్మీ అయితే గుర్తొచ్చింది. ఇప్పటి పిల్లలకైతే జుట్టు మనం కట్ చేసి చిన్నగా ఉంచుతున్నాం, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు మాకైతే పెద్ద పెద్ద జుట్లు ఉండేవండి. అంత పెద్ద జుట్టుకి మా మమ్మీ తల ఎలా రుద్దేదో, ఆయిల్ ఎలాగా రుద్దేదా అని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తుంది మా మమ్మీ అయితే నిజంగా గ్రేట్ అని. నేనైతే అప్పుడు చిన్నప్పుడు అంత పెద్ద జుట్టు ఉంటే ఏడ్చేదానండి, మమ్మీ నా జుట్టు కట్ చేపియవా, ఇంత పెద్ద జుట్టు బాగా చిక్కులు అవుతున్నాయి అని చెప్పేసి. మా మమ్మీ అయితే వద్దు, కట్ చేసుకోవద్దు, ఆడపిల్లలకి జుట్టు ఇంపార్టెంట్ అని చెప్పేసేది. నాకైతే ఇంకా గుర్తుందండి. కానీ అలాంటి జుట్టు ఇప్పుడు మాత్రము ఎంత కేర్ తీసుకున్నా అంత పొడవు జుట్టు రావాలంటే మాత్రం అస్సలు రావట్లేదండి. అందుకే మనకు జుట్టు పెరిగినప్పుడే పెంచుకోవాలండి, నేను నా అనుభవంతో చెప్తున్నా.
నాలాగా జుట్టు మా మిల్కీకి వచ్చేదండి. చిన్నప్పుడు బాగా థిక్‌గా ఉండేది జుట్టు. ఈ మధ్య కాలంలో తనకి హెల్త్ ప్రాబ్లం వల్ల మెడిసిన్స్ వాడడం వల్లనో ఏమో తెలీదు గానీ జుట్టయితే చాలా రాలిపోయింది. తనకి చెవి ప్రాబ్లం ఉందండి. ఆ చెవికి సర్జరీ చేయించాలి. ఇంకా క్లియర్‌గా ఎప్పుడైనా మీతో నేను షేర్ చేసుకుంటానండి అసలు చెవి నొప్పి ఏంటి అనేది. ఇంకా తనకి కూడా జుట్టుకి నూనె రుద్దిన తర్వాత ఇక్కడ మా ఆయన లేచిరనమాట. ఒకరి తర్వాత ఒకరు షిఫ్ట్ వైజ్ లేస్తారండి. మొత్తానికైతే ముగ్గురిని 8:40, 8:45 అయ్యేంత వరకు రెడీ చేసేయాలన్నమాట. అందుకే నేను మార్నింగ్ పొద్దున 4:30 నుంచి 5 మధ్యలో లేస్తా. అలాగే రోజు చెప్పా కదండి ఎండాకాలం వస్తుంది కదా, మా బావిలో వాటర్ పూర్తిగా వెళ్ళిపోతున్నాయి. అందుకని చెప్పేసి పంపు వాటరే పట్టుకో. మళ్ళీ మా గల్లీలో బోర్ ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ వాటర్ అడిగితే మాత్రం అస్సలు ఇవ్వరు. ఎక్కువ మాట్లాడితే ఏమంటారంటే కరెంటు బిల్ ఎక్కువ వచ్చిద్ది, లేకపోతే బోర్లో ఉన్న వాటర్ అంట ఆరిపోతాయట. ఎక్కడైనా బోర్లో ఉన్న వాటర్ ఆరిపోతాయా అండి? ఓన్లీ సమ్మర్లో వాటర్కి ఇబ్బంది అని చెప్పేసి అడుగుతాం కానీ మామూలుగా మనం ఎందుకు అడుగుతాం చెప్పండి. అందుకే సమ్మర్ వస్తే మాకు ఇక్కడ నీళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇంకా ముందు ముందు వీడియోలో మీరు చూస్తారు కదండి ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఇక్కడ మా చిన్న పాపనైతే అలిగి కూర్చుంది. అంటే ఇంతకుముందు నేను పొద్దున్న లేవాలిగా అని చెప్పేసి తిట్టిన అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది. అలాగే మా స్మైలీ వచ్చేసింది. వచ్చిన తర్వాత దానికైతే జుట్లు వేస్తున్నాను నేను. జుట్టు వేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినిపించేసి లంచ్ బాక్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు రెడీగా ఉంటారండి జుట్లు వేసుకోవడానికి. ఇట్లా వేసేసిన తర్వాత మా స్మైలీ చెప్తుంది, మమ్మీ స్కూల్ ఫీజు కట్టవా అని చెప్పేసి. టీచర్స్ రోజు అడుగుతున్నారని. లేకపోతే స్కూల్ కన్నా వచ్చి మాట్లాడు మమ్మీ అని చెప్పి అంటుంది. సర్లే నేను ఇవాళ స్కూల్ దగ్గరకు వచ్చేసి సార్ వాళ్ళతో మాట్లాడతా అని చెప్తున్నా. అందుకే ఈరోజు స్కూల్కి వెళ్ళి సార్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలండి. ఫీజు అయితే చాలానే డ్యూ ఉందండి. సార్ వాళ్ళని చెప్పేసి అనొద్దు కానీ అసలు నా మిస్టేకే ఉంది. ఎందుకంటే మనకి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లంకి ఫీ అనేది నేను మొత్తం కట్టలేకపోయినా అనమాట. అందుకని చెప్పేసి సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు మా ఆయన కూడా పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి వచ్చిన తర్వాత తనకు కూడా వేనీళ్ళు పెట్టేసి తను రెడీ అయిపోయి తను షాప్కి వెళ్ళేంత వరకు నేను కూడా రెడీ అయిపోతే తనతో పాటు వెళ్ళాను అనుకోండి. తను నన్ను మార్కెట్లో ఆటో ఎక్కిస్తే ఆటోలో స్కూల్ వరకు వెళ్ళి సార్ దగ్గర మాట్లాడి కాసేపు క్లాస్ విని పర్మిషన్ తీసుకొని రావాలన్నమాట. మరి మీరైతే మన అమ్మ కుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియోస్ని డైలీ వాచ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.